2026 ఇది మన ఇయర్. ఈ ఇయర్ మనం కంబ్యాక్ ఇస్తున్నాం. 2025లో కూడా ఇదే చెప్పావా? 2025 మనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదులే. ఇంకోటి, ప్రతిరోజు మార్నింగ్ 5కి లేవాలి. దేనికి లేవడం? అలారం ఆఫ్ చేయడానిక? అరే ఈ ఇయర్ అలా కాదురా బాబు. ఈ ఇయర్ కెరీర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఏమనుకోలేదు, తర్వాత డిసైడ్ అవుదాం. తర్వాత డిసైడ్ అవ్వడం ఏంట్రా హూకా. ఇంకా జిమ్లో జాయిన్ అవుతా. సూపర్ రా. జనవరి నుంచా? కాదు, ఫిబ్రవరి నుంచి. మరి జనవరి? అది వార్మప్కి టైం. ఈ ఇయర్ మనీ సేవ్ చేయాలి. అది చాలా ఈజీ బ్రో. అలా ఎలా? అసలు మన దగ్గర మనీ ఉంటే కదా సేవ్ చేయడానికి. అది నిజమే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎదవలతో ఫ్రెండ్షిప్ కట్ చేద్దాం రా. అలా అయితే ఫస్ట్ నీతోనే కట్ చేయాలి. మరి ఈ ఇయర్ ఎలాగైనా నోటిదూలా తగ్గించాలి మామ. అవును, పోయినసారి తన్నులు కూడా తిన్నాం. బాబు ఇక్కడ మార్చరీ రూమ్ కి ఎలా వెళ్ళాలి? మార్చరీ రూమా? అలా స్ట్రేట్ గా వెళ్ళి రైట్ తీసుకున్నాం అనుకో, అక్కడ లారీలు బాగా స్పీడ్ గా వస్తూ ఉంటాయి. ఏదో ఒక్క దాని కింద పడి చచ్చావు అనుకో, డైరెక్ట్ గా మార్చరీ రూమ్ కి వెళ్ళిపోతావు. ఏదో సహాయం చేస్తావేమో అని అడిగితే బాగైందా? నోటిదూల మామ, ఏం చేస్తాం. బ్రో కెరీర్ మీద ఫోకస్ పెడతా అన్నావు. అన్నాను. మరి నెట్ఫ్లిక్స్ చూసుకుంటా ఉన్నావు. వాల్టర్ వైట్ మెత్ ప్రొడక్షన్ అని మంచి డాక్యుమెంటరీ చూస్తున్నా. ఎడ్యుకేషనల్ వీడియో ఇది. సరే ఇదంతా వదిలే. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి? 2023లో స్టార్ట్ చేసిన రెజల్యూషన్స్ని 2024లో కూడా క్యారీ చేసి 2025లో బిజీగా ఉండి కంప్లీట్ చేయనివి ఈ ఇయర్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. అర్థమైంది. ఏమర్థమైంది? రెజల్యూషన్స్ని సీరియస్గా తీసుకోవని. ఈ ఇయర్లో ఎలాగైనా దరిద్రాన్ని పోగొడదాం అనుకుంటున్నా. దరిద్రంతో కాపురం చేసేవాడికి 2025 అయితే ఏంటి, 2026 అయితే ఏంటి.